అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పార్టీ 23వ జిల్లా మహాసభలు ఎమ్మినూరులో 29-30 తేదీలో జరిగాయి. మొదటి రోజు ఉదయం పూట భారీ బహిరంగ సభ ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలో అనేక రకాల తీర్మానాలు సిపిఎం పార్టీ చేసింది. ఈ తీర్మానాలని ముందు పెట్టుకుని రాబోయే కాలంలో ఒక సుదీర్ఘ ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి భావించాం. దాంట్లో అతి కీలకమైంది జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అతి కీలకమైనటువంటి అంశంగా మేము చర్చించాం. అలాగే జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి అనేది ముఖ్యమంత్రి తీర్మానంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 10,000 కోట్ల రూపాయల్లో అంతర్భాగంగానే ఈ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనేది మేము అనుకున్నాం. అందుకోసం ఒక 6 నెలల పాటు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే వరకు ప్రాజెక్టులు నిర్మిస్తారా, జిల్లా నుంచి పారిపోతారా అనేటి ఒక నినాదం తీసుకుని సిపిఎం పార్టీ రైతాంగాన్ని ప్రజలను సమీకరించి రాబోయే కాలంలో పోరాటం చేస్తాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క గంపెడు మన్ను కూడా వేయలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో ఆయన వాగ్దానం చేశాడు, ఇక్కడే జెండావిష్కరణ చేశాడు. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని భావించి 5 సంవత్సరాల కాలం గడిపి కొంతమంది రాజకీయ నాయకులు చేర్పించుకోవడం కోసం హడావిడిగా కోడుమూరులో 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునే అవసరం లేడు, ఎందుకంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారులకు వచ్చాడు. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం నాయకుని కానీ అడుగుతున్నాం, ఈ జిల్లా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ జిల్లాలో నుండి వలసల నివారణ కోసం మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఎందుకు ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించట్లేదు? ఎందుకు వేదవతి ఆగిపోయింది? ఎందుకు గుండ్రేవల ప్రారంభం కావట్లేదు? ఎందుకు ఒక ఆర్టీఎస్ కాల్వ మధ్యలోనే నిధులు లేకుండా చేశారు? వరద కాలువ నిర్మాణం ఎందుకు చేయట్లేదు? ఈ జిల్లాలో కేవలం కేసీ కెనాల్ ద్వారా లేదు ఎల్ఎల్సి ద్వారా, ఇక్కడ ఇప్పుడు కొత్తగా హంద్రీనివా ద్వారా కొంత నీళ్లు, అంటే మొత్తం కలిసి ఈ జిల్లాలో 1,00,000 ఎకరాలు కూడా నీళ్లు పారేసిన పరిస్థితి లేదు. కాబట్టి విశాలమైన భూమి ఉంది, నీళ్లు లేవు. దీనివల్ల వర్షాకాలపు పంట పైన ఆధారపడిన ప్రజలు 10 ఎకరాల భూమి ఉన్నట్టే రైతు కూడా ఈరోజు వలసలు వెళ్ళిన పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. అందుకోసం వలసలు నివారించాలి, ప్రాజెక్టు నిర్మించాలి. ఇది నిదానంతో సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఓరొక్కల హప్పు 30,000 ఎకరాలు, దాదాపు 32,000 ఎకరాల భూమి కేటాయించారు. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీగా మేము చేస్తాము, ఇండస్ట్రియల్ హబ్గా చేస్తామన్నారు. కానీ ఏం పరిశ్రమలు వస్తున్నాయి మీరు చూశారు. గత 2 సంవత్సరాల నుంచి ఆ స్టీల్ పరిశ్రమ వస్తుందని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అంటే ఈ రకంగా ఇంత నత్తనడకగా నడిస్తే ఇప్పుడు డిగ్రీలు చేసుకుని, పీజీలు చేసుకుని, లేకుంటే ఎంబీఏలు, బీటెక్లు చేసిన వాళ్ళంతా ముసలు అయిపోతారు అది పూర్తయ్యే వరకు. మేము కోరేదామంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మీపైన ఆధారపడి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి ఓరొక్కల్లో ఏదైతే మీరు ఇండస్ట్రియల్ హబ్గా చెప్పారు, మీరే చెప్పారు, మొత్తం అనేక రకాల ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, లేదు స్టీల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. దాంట్లో ఈ జిల్లాలో ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతాం. దీనికోసం రాబోయే కాలంలో అంటే ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాబోయే కాలంలో విద్యార్థులు, యువకులు, కార్మికులు కలిసి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీకి మేము భావించాం. అదే కాకుండా అనేక రకాల పరిశ్రమలు మన జిల్లాలో పెట్టడానికి అవకాశం ఉంది. లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశం ఉంది, జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవకాశం ఉంది, ఆ ఎమ్మినూరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ ప్రజలకు మాత్రం వలసలు తప్పట్లేదు. ఈ ఏవైతే ఇందాక నేను చెప్పిందో లెదర్ ఇండస్ట్రీ కానీ, లేదు ఫార్మా ఇండస్ట్రీ కానీ, లేదు టెక్స్టైల్ పార్క్ కానీ, ఇట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూసుకుంటే మనకంటే వెనకబడిన జిల్లా, లేకుంటే కనబడిన జిల్లా ఈరోజు కడప జిల్లాలోనే ఎడ్యుకేషన్ దానికి నిధులు కేటాయించారు. ఆడ మనం చూస్తున్న అన్నమయ్య యూనివర్సిటీ చాలా అభివృద్ధి అయింది. కానీ ఈడేంటి, మన రాయలసీమ యూనివర్సిటీకి దిక్కు లేదు, కనీసం ఉన్నట్టు పోస్టు కూడా భర్తీ చేసే పరిస్థితి లేదు, ఫ్యాకల్టీ లేదు, క్లస్టర్ యూనివర్సిటీ గురించి ఆలోచించే నాథులు లేడు.
అని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ జిల్లాలో చాలా అధ్వానంగా అయింది. కేవలం ప్రైవేట్ ఎడ్యుకేషన్ పైన ఆధారపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఏర్పాటు చేయాలి. దాని ద్వారా కనీసం తుంగభద్ర కృష్ణానదిలో నీళ్లు మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం అందినివా ద్వారా కనీసం ఇప్పుడున్నట్టు 40,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లు పెంచాలని చెప్పి చెప్తే దాన్ని కూడా ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించకుండా ఈరోజు ఆపెట్టిన పరిస్థితి ఉంది. అందుకోసం ఏదైతే కృష్ణా బోర్డు ఉంది ఇక్కడ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ జిల్లాలో ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖచ్చితంగా మేము ముందు ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి ఓరకలకు సంబంధించింది ఈ జిల్లాలో కనీసం 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అట్లాంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బంగారు గనులు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు, మైనింగ్ ఇక్కడ ఉందని చెప్తున్నారు, సిమెంటు సంబంధించిన ఉపయోగపడే మైనింగ్ ఇక్కడ ఉంది మనకు. అదే కాకుండా ఇప్పుడు ఈ జిల్లాలో కొత్త వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించి ఒక పేరు కొత్తగా పెట్టారు, పిఎం మిత్ర. పిఎం మిత్ర ఎక్కడో తీసుకెళ్తున్నారు. మన జిల్లాకు చాలా ఉపయోగం అది. కర్ణాటకలో పెట్టారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ జిల్లాలోనే చేనేత ప్రశ్న ప్రాంతం ఇది. అక్కడ పిఎం మిత్ర స్కీమ్ పథకాన్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకోసం ఓరోకల్ హబ్బే కాదు, ఓరోకల్ హబ్బు అట్లే ఎమ్మినూరులో ఏదైతే బనవాసి ఫారం దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నో దాంట్లో టెక్స్టైల్ పార్క్తో పాటు పిఎం మిత్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తే 75% లోకల్కి ఇవ్వాలి. కానీ దౌర్భాగ్యం అంటే ఆ రకం ఇవ్వట్లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కోరలు లేకుండా కళ్ళు మూసుకొని ఉంది. కాబట్టి 70% ఇక్కడ ఉన్నట్టు యువకులకు ఇస్తేనే కాస్త డిగ్రీలు ఆ పైన చదివినట్టు వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. లేకపోతే మొత్తం కాంట్రాక్ట్ లేబర్ని తీసుకుని వచ్చి నష్టం చేసే పరిస్థితి ఉంది. అది కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.